అందరికీ వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని నామానికి మహిమ తెచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. దేవుని వాక్యంలో నుండి మనం రకరకాలుగా మెసేజెస్ వింటూ ఉంటాము. అయితే బైబిల్ మొత్తాన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఒక సిస్టమేటిక్గా చూడాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దేవుడు కొన్ని ఒప్పందాల రూపంలో తీసుకొచ్చాడు. దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. దీని కంటిన్యూషన్ కానీ రేపు ఉండిద్ది, దాని కంటిన్యూషన్ కానీ ఎల్లుండి ఉండిద్ది. సో ఈ 3 మెసేజెస్ కూడా ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ లాగా మనం ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్ తీసుకొద్దాం. ఓకే, ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు నాయన, ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా మేము కాసేపు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ వాక్యంలోని సత్యాలను మేము గ్రహించడానికి సహాయం చేయండి. మా మనసులను తెరవండి ప్రభువా, గ్రహించగలిగే మనసులను ఇవ్వండి. మీ వాక్య సత్యాలకు లోబడే మనసులను ఇవ్వండి. పరిశుద్ధాత్మ మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి, మాకు సహాయం చేస్తురండి. మీ వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సరే, బైబిల్ స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు చూస్తే కూడా కొన్ని ఒప్పందాల రూపంలో ఉండిద్ది అని మనం చెప్పాం కదా. కొగనెంట్స్ అంటారు దీన్ని. బైబిల్ని ఇన్ఫాక్ట్ బైబిల్ని ఎలా విడగొట్టారంటే 2 భాగాలుగా విడగొట్టారు. మనకు బాగా తెలుసు ఏంటది, కొత్త నిబంధన, పాత నిబంధన. ఓల్డ్ కవెనెంట్ లేకపోతే పాత నిబంధన, న్యూ కవెనెంట్ లేకపోతే కొత్త నిబంధన. ఈ పాత నిబంధన గురించి ఈ క్రొత్త నిబంధన గురించి మీరేమనుకుంటున్నారు? పాత నిబంధన అంటే మీరు ఏమనుకుంటున్నారు? కొత్త నిబంధన అంటే మీరు ఏమనుకుంటున్నారు? పాత నిబంధన అంటే ఒక 39 పుస్తకాలు, కొత్త నిబంధన అంటే 27 పుస్తకాలు, అలా అనుకుంటున్నారా? పాత నిబంధనలో దేవుడు ఇక్కడ భూమిలో మనతో పాటు నివసించలేదని, తర్వాత క్రొత్త నిబంధనలో ఏముండిద్దంటే దేవుడు ఎలా అదే మన శరీరధారి అయి ఎలా ఉన్నారు, తర్వాత చేసిన ఏంటి మన కోసం, అలా. గుడ్. అంటే మీకు కొంత అవగాహన ఉంది ఏదైనా కానీ. పాత నిబంధన అంటే కొన్ని పుస్తకాలు, కొత్త నిబంధన అంటే కొన్ని పుస్తకాలని. పాత నిబంధన అంటే ఆ టైంలో శరీరధారిగా యేసుక్రీస్తు మనతో లేరు, క్రొత్త నిబంధన అంటే శరీరధారిగా యేసుక్రీస్తు మనతో ఉన్నారని మనకి కొంత అవగాహన ఉంది. దాని గురించి మనం ఈరోజు కొంచెం ఆలోచిద్దాం. ఇంతకీ నిబంధన అంటే ఏంటి? ప్రామిస్. ఒక మాటలో చెప్పాలంటే ప్రామిస్ అయితే కరెక్టే, అది ఖచ్చితంగా. కానీ కొంచెం తక్కువ లెవెల్ అనమాట ప్రామిస్ అనేది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అగ్రిమెంట్ అనొచ్చు. ఓకే, లేకపోతే ఒప్పందం మన తెలుగు భాషలో చెప్పాలంటే. ఇప్పుడు అగ్రిమెంట్ గురించి అర్థం చేసుకుందాం. ఎందుకంటే నిబంధన గురించి మనకు అర్థం అవ్వాలి అని అంటే ఆ భాష మనకు అర్థం కాకుండా తర్వాత మనం ఎంత చెప్పుకున్నా వేస్ట్. అది మనకి అర్థం కాదు. కాబట్టి మనం నిబంధన గురించి అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దేవుడిచ్చిన నిబంధనల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిబంధన అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో అయితే మనకు కొంచెం సమానార్థాన్ని ఇచ్చే భాష అగ్రిమెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్ళు జరుగుతాయి. పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఏం జరిగిద్ది, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు. మనకు బాగా తెలుసు. పెళ్లి కొడుకు తరపు కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, పెళ్లి కూతురు తరపు కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఒక పార్టీ 1 అనుకోండి, పెళ్లి కూతురు పార్టీ 2 అనుకోండి. పెళ్లి కొడుకు తరపున కొంతమంది పెద్దోళ్ళు, పెళ్లి కూతురు తరపున కొంతమంది పెద్దోళ్ళు, ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేపిస్తారు. ఓకే, అగ్రిమెంట్ ఎలా జరిగిద్ది అని అంటే చేతిలో చెయ్యేస్తారు. పెళ్లి కొడుకుది పెళ్లి కూతురిది చేతిలో చేసిన తర్వాత ఇటుపక్క పెద్దోళ్ళు అటుపక్క పెద్దోళ్ళు నుంచొని ఆ చేతులు పట్టుకుంటారు. అప్పుడు మధ్యలో ఒక మీడియేటర్ ఎంటర్ అవుతారు. ఓకే, మనకి తెలిసిన వాళ్ళు అయితే పాస్టర్స్. ఈ మీడియేటర్ ఎంటర్ అయ్యి మాటలు చెప్పిస్తారు పెళ్లి కూతురితో. కొన్ని మాటలు, నీకు మాత్రమే పెండ్లి భార్యనుగా ఉంటాను, కలిమిలో బాధలో కష్టంలో దుఃఖంలో నీతో పాటు జీవితకాలం ఉంటాను. ఇటు పక్క నుంచి మళ్ళీ పెళ్లి కొడుకుతో అనమాట, నీకు భర్తనుగా ఉంటాను, పెండ్లి భర్తనుగా ఉంటాను, దీన్ని సంరక్షిస్తాను జీవితకాలం అంతా.
కష్టంలో, బాధలో, వ్యాధిలో, దుఃఖంలో నీతో పాటు ఉంటాను అని ప్రమాణాలు ఇద్దరు చేసుకుంటారు. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒప్పందం జరుగుతుంది. ఓకే, ఒప్పందం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇంకా బాగా తెలిసింది ఏంటి అని అంటే ఇళ్ల మీద తీసుకునే మహీంద్రా లోన్లు, ఫైనాన్స్ మనందరికీ బాగా తెలుసది. అప్పుడు మనం అగ్రిమెంట్ చేస్తాం. ఏం చేస్తాం? పార్టీ 1 మహీంద్రా కంపెనీ అనుకోండి, అంటే ఎగ్జాక్ట్ గా ఇదని కాదు, బట్ ఇలా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాను. పార్టీ 1 మహీంద్రా కంపెనీ అనుకోండి, పార్టీ 2 ఎవరు? మనం అనుకోండి. ఇప్పుడు మీడియేటర్స్ ఎవరు? ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనకు డబ్బులు కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే అగ్రిమెంట్ లో మన ఇల్లుని వాళ్ళకి స్వాధీనం చేసుకోవడానికి హక్కుదారులుగా మనం వాళ్ళకి విక్రయిస్తాం. అగ్రిమెంట్ లో వాళ్ళు దానికి ప్రతిఫలంగా ఏం చేస్తారు అని అంటే మనకు కొంత డబ్బు ఇస్తారు. ఓకే, అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా పెద్దలు ఉంటారు, లేకపోతే సాక్షులు ఉంటారు. మనకి షూరిటీ సంతకాలు పెడతారు. మనం లోన్ తీసుకోవాలంటే మనం సింగిల్ గా వెళ్ళిపోతే ఇస్తారా? ఎవరు? ఖచ్చితంగా షూరిటీ సంతకాలు పెట్టాలి. ఇవి బాగా మీరు తలకెక్కించుకోవాలి. ఏంటి? 2 పార్టీస్ ఉంటాయి. 2 పార్టీస్ మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. 2 పార్టీస్ కి అటుపక్క పెద్దలు ఉంటారు, ఇటుపక్క పెద్దలు ఉంటారు. అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తారు. అప్పుడు ఒక ప్రతిఫలం ఏంటది? వాళ్ళకేమో ఇల్లు వెళ్తుంది, మనకేమో డబ్బులు వస్తున్నాయి. ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? పెళ్లి కొడుకు పార్టీ 1, పెళ్లి కూతురు పార్టీ 2. ఈ ఇద్దరికి మధ్యలో ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారు, మీడియేషన్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరికి కూడా కలిగే ప్రతిఫలం ఏంటి అని అంటే పార్ట్నర్షిప్. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు ద్వారా పార్ట్నర్షిప్ దొరికిద్ది, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ద్వారా పార్ట్నర్షిప్ దొరికిద్ది. ఓకే, ఇది మనం అర్థం చేసుకుని ముందుకెళ్దాం. బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒప్పందాల రూపంలో జరుగుతూ వెళ్ళింది అనమాట. ఓకే, దేవుడు మనిషితో ఎప్పుడు కూడా ఒప్పందాలు చేసుకున్నాడు. ఓకే, ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ ఒప్పందాల రూపంలో బైబిల్ ప్రాసెస్ వెళ్ళింది అనమాట. అంటే దేవుడు మనిషితో రిలేషన్ కలిగి ఉండాలనుకున్నాడు. ప్రతి అగ్రిమెంట్ లో కూడా రిలేషన్ ఉండిద్దా? ఉండదా? ఖచ్చితంగా ఉండిద్ది. అది బిజినెస్ టైప్ కావచ్చు, ఇంకో టైప్ కావచ్చు. మహీంద్రా కంపెనీ వాళ్ళు మనతో చేసేది బిజినెస్ రిలేషన్, అవునా? పెళ్లిలో జరిగేది ఏంటి అనంటే జీవితానికి సంబంధించిన రిలేషన్. కానీ ఏదో ఒక రిలేషన్ ఉండిద్ది ప్రతి అగ్రిమెంట్ లో కూడా. దేవుడు అలా అగ్రిమెంట్స్ చేస్తూ వెళ్ళాడు. దాని గురించి మనం అర్థం చేసుకుంటాం. ఎలాంటి అగ్రిమెంట్స్ చేశాడు, ఎవరెవరితో చేశాడు అంటే చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం చెప్పుకోం, కానీ కొన్ని ఇంపార్టెంట్ వాటి గురించి మాత్రం మనం ఈరోజు చెప్పుకుంటాం. మొట్టమొదటిగా సృష్టి జరిగినప్పుడు జరిగిన అగ్రిమెంట్ గురించి మనం చెప్పుకుంటాం. అయితే ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఒప్పందం గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఒప్పందంలో ఏమేమి ఉంటాయి? ఒప్పందంలో 2 పార్టీలు ఉంటాయి. ఓకే, 2 పార్టీలకు మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు. 2 పార్టీలకి ఇరు వర్గాలకి కూడా పెద్దలు ఉంటారు. అటుపక్క ఇటుపక్క కూడా పెద్దలు ఉంటారు. ఓకే, ప్రతి అగ్రిమెంట్ కి కూడా ఒక సైన్ ఉండిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి తీసుకున్నాం అనుకోండి, పెళ్లిలో ఉంగరాలు మార్చుకుంటారు, లేకపోతే తాళి కడతారు, లేకపోతే బైబిల్స్ మార్చుకుంటారు. ఇవేంటి? గుర్తులు అన్నమాట. అగ్రిమెంట్ జరిగిన దానికి గుర్తు. ఓకే, అలాగే మహీంద్రా లోన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇరు పక్షాలు కూడా సంతకాలు పెడతారు. సంతకాలే సైన్. ఓకే, సైన్ అంటే ఏంటి? ఒక గుర్తు. మన పేరే మనం అక్కడ రాస్తాం, అదే గుర్తు. లేకపోతే మనం వేలు ముద్ర రాస్తాం. ఓకే, ప్రతి ఒప్పందానికి కూడా గుర్తులుంటాయి. తర్వాత ప్రతి ఒప్పందానికి కూడా ఒక ఫలితం ఉండిద్ది. ఫలితం లేని అగ్రిమెంట్ అనేది అసలు ఉండదు. పెళ్లి చేసుకున్నందుకు పార్ట్నర్షిప్ దొరికింది, ఇల్లు తాకట్టు పెట్టినందుకు పైసలు వచ్చినాయి. అర్థమవుతుందా? అసలు రిజల్ట్ లేని అగ్రిమెంట్ అనేది ఉండదు. ఓకే, దాన్ని అసలు అగ్రిమెంట్ అనకూడదు రిజల్ట్ లేకపోతే కనుక. ఖచ్చితంగా ప్రతి ఒప్పందంలో ఒక రిజల్ట్ ఉండాలి. అది మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దేవుడు ఎలా ఒప్పందాలు చేశాడు బైబిల్ మొత్తంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బైబిల్ మొత్తం మనం చదవలేం, కానీ మెయిన్ పాయింట్స్ మనం టచ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనందరికీ బాగా తెలుసు, బైబిల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం జరిగింది? అక్కడ సృష్టి జరిగింది. సృష్టి జరిగిన తర్వాత
దేవుడు ఒక మనిషిని చేశాడు. 5 రోజులేమో సృష్టిని చేశాడు. సృష్టిని మొత్తాన్ని ఏలడానికి 6వ రోజు మనిషిని చేశాడు. అక్కడి నుంచి మనం చదువుదాం. మనిషితో మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి ఒప్పందం చేశాడు అది మనం చదువుదాం. 26వ వచనం నుంచి మనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుడు ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దిస్ ఈస్ ద కవరెంట్ ఆఫ్ ద క్రియేషన్ అంటారు. అంటే సృష్టిలో జరిగిన నిబంధన అంటారు బైబిల్ స్కాలర్స్. అంటే ఏంటంటే దేవుడు 5 రోజులు సృష్టించేసిన తర్వాత ఏమనుకున్నాడంటే ఈ సృష్టిని మొత్తం ఏలడానికి ఒక మనిషి ఉంటే బాగుండిద్ది అనుకున్నాడు. మనిషి ఉంటే బాగుండిద్ది అనుకున్న దేవుడు ఏం చేశాడు అని అంటే ఒక మనిషిని సృష్టించాడు. ఓకే, ఒక మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు ఏమని చెప్పాడు వాళ్ళతో అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి, భూమిని నిండించండి, ఈ భూమిని మొత్తాన్ని కూడా లోపరుచుకుని ఏలండి. అంటే ఈ భూమిని ఎవరి కోసం చేసినట్టు? మనుషుల కోసం చేసినట్టు. మనుషుల కోసమే దేవుడు భూమిని చేశాడు, వేరెవరి కోసం చేయలేదు. ఓకే, మనుషుల కోసం భూమిని చేసి మనుషులతో ఒప్పందం చేశాడు దేవుడు. ఎలాంటి ఒప్పందం చేశాడంటే మీరు ఈ భూమిని ఏలుకోండి, ఈ భూమిని నిండించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడితో అయిపోలేదు, ఇంకా చేశాడు. ఒకసారి 31వ వచనం కూడా చదువుదాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. తర్వాత 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి, ఇది కూడా ఒప్పందంలో భాగం. మొట్టమొదటిగా భూమిని సృష్టించాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడు? నరుణ్ణి చేశాడు. సృష్టి మొత్తం అయిన తర్వాత నరుణ్ణి భూమి మీద రాజుగా పెట్టాడు, మీరంతా ఏలండి అని చెప్పాడు. ఆ తర్వాత భూమిని మొత్తం అప్పగించిన దేవుడు వాళ్ళని ఒక ఏదైనా తోటలో పెట్టాడు. మొట్టమొదటిగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటి అని అంటే ఆ ఏదైనా తోటని కాయాలి, ఆ ఏదైనా తోటని సేద్యపరచాలి, ఆ ఏదైనా తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలు వాళ్ళు తినొచ్చు, ఒక్కటి తినకూడదు. ఓకే, అదొకటే దేవుడు వాళ్ళకి ఒప్పందంలో ఇచ్చిన ఆజ్ఞ. ప్రతి అగ్రిమెంట్ లో కండిషన్స్ ఉంటాయా ఉండవా? మనం ఇందాక చెప్పుకున్న 2 ఎగ్జాంపుల్స్ నే మళ్ళీ చూద్దాం. ఒక వివాహం జరిగింది. వివాహంలో ఒప్పందం ఏంటి? ఆ భార్యకు మాత్రమే నువ్వు భర్తగా ఉండాలి, ఆ భర్తకు మాత్రమే నువ్వు భార్యగా ఉండాలి అనేది అగ్రిమెంట్. దాన్ని ఉల్లంఘించినట్టు అయ్యింది ఎప్పుడు? ఆ భార్యతో కాకుండా వేరే భార్యలతో భర్త తిరిగితే, ఆ భర్తతో కాకుండా వేరే భర్తలతో భార్య తిరిగితే. మహీంద్రా వాళ్ళకి మనం అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు అందులో ఒప్పందం ఏంటి అని అంటే ఈ ఇల్లు ఎవరికి సంబంధించింది? ఇంకా మహీంద్రా కంపెనీకి సంబంధించింది. అగ్రిమెంట్ ఉల్లంఘించకూడదు. ఆ ఇంటి పత్రాలు మన దగ్గర ఉండవు, వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఒకవేళ ఫోర్జరీ చేసి మనం వేరే ఇంటి పత్రాలు సృష్టించి మనం వేరే దగ్గర అప్పు తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, అది న్యాయమా అన్యాయమా? చట్ట విరుద్ధమా చట్ట విరుద్ధం కదా. ఇప్పుడు ప్రతి అగ్రిమెంట్ లో కూడా
సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ప్రతి అగ్రిమెంట్ లో కూడా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి. మనం చేయకూడనివి ఉంటాయి, చేయవలసినవి ఉంటాయి. ఇప్పుడు భూమిని మొత్తం సృష్టించిన దేవుడు ఏం చేశాడు అని అంటే, మనిషిని అధికారిగా పెట్టిన తర్వాత ఏదైనా తోట మొత్తాన్ని, ఇన్ఫాక్ట్ భూమి మొత్తాన్ని ఆదాముకి అప్పగించిన తర్వాత ఒకే ఒక్క అగ్రిమెంటల్ రూల్ ఉంది. అదేంటి అని అంటే, మీరు ఒక్క పండు తినకూడదు, ఒక్క ఫలము మీరు తినకూడదు. ఇది అగ్రిమెంటల్ పాలసీ, అగ్రిమెంట్ లో ఉన్న రూలు. ఈ ఒక్క రూలు ఇచ్చాడు ఎవరు? దేవుడు. ఎవరికి? ఆదాము అవ్వలకి. ఓకే, ఇది మొట్టమొదటి కవెనెంట్, నిబంధన, అగ్రిమెంట్. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రామిస్. అయితే ప్రామిస్ లో మనకి ఇవన్నీ ఉండవు. ఓకే, అయితే ఏం జరిగింది? అలాగే దేవుడు చెప్పినట్టే కొన్ని రోజులు విన్నారు, మంచిగానే ఉంది. అయితే ఒక రోజు రానే వచ్చింది. కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు, కొత్త సృష్టి. అప్పటి వరకు ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు కొత్త సరౌండింగ్స్, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అయితే ఒక ఫ్రెండ్ వీళ్ళు ఎదగాలని కోరుకున్నాడు. నిజమేనా? ఎదగాలని కోరుకున్న ఆ ఫ్రెండ్ ఎలా చెప్తున్నాడో చూడండి. 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఫస్ట్ సెంటెన్స్ తర్వాత, అది ఆ స్త్రీతో ఇలా ఉంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఇలా అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పం ఎలా అంటుంది, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అగ్రిమెంట్ లో రూల్ బ్రేక్ చేశారు ఫస్ట్ టైం. ఇది మనకందరికీ తెలిసిందే. ఎలా బ్రేక్ చేశారు? ఏదైతే దేవుడు తినవద్దు అని చెప్పాడో ఆ స్త్రీ మొదటిగా తిన్నది. ఆ తర్వాత కొన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాంకి ఇచ్చింది. ఇద్దరు కలిసి తిన్నారు. అగ్రిమెంట్ బ్రేక్ అయింది. అగ్రిమెంట్ బ్రేక్ అయినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మనం మహీంద్రా వాళ్ళకి తెలియకుండా ఫార్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వేరే వాళ్ళ దగ్గర మనం ఇల్లు అమ్మేసాం అనుకోండి, అది చెల్లిద్దా? చెల్లకపోగా దానికి తగ్గ పర్యవసానాలు మనం అనుభవించాలి. దానికి అరెస్ట్ చేస్తారు, కోర్టుల చుట్టూరు తిప్పుతారు. దానికి తగ్గ దాన్ని ఏమంటారు, వెల మనం చెల్లించుకోవాలి. ఓకే, దానికి తగ్గ వెల మనం చెల్లించుకోవాలి. ఈవెన్ మ్యారేజ్ గురించి మనం చూసినా కానీ అంతే. మ్యారేజ్ వోస్ మనం బ్రేక్ చేస్తే కనుక దానికి తగ్గ వెల మనం చెల్లించుకోవాలి. ఇప్పుడు ఆదాము అవ్వ కలిసి ఏం చేశారు అని అంటే, దేవునికి వాళ్ళకి మధ్యలో జరిగిన నిబంధనని వాళ్ళు బ్రేక్ చేశారు. బ్రేక్ చేసినప్పుడు దానికి తగ్గ పర్యవసానాలు వాళ్ళు అనుభవించాలి. ఇందుకే దేవుడు దాని పర్యవసానం ఏమని చెప్పాడు చూద్దాం రండి. 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. 16 నుంచి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆ ఫలం నువ్వు తింటే, ఆ ఫ్రూట్ నువ్వు తింటే గనక నీకు వచ్చే పర్యవసానం ఏంటి? మరణం. నీకు మరణం వస్తుంది అని ఆదాముతో చెప్పాడు. ఆదాము ఆ రూల్ ని బ్రేక్ చేశాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. తినేసిన తర్వాత 9వ వచనం నుంచి 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను.
ఆ తర్వాత ఏమైందో చూడండి. ఫస్ట్ గా ఏంటంటే ఈయన భయపడ్డాడు. అగ్రిమెంట్ బ్రేక్ చేసినప్పుడు ఎవరికైనా కానీ భయం ఉండిద్ది. భయం లేకుండా పాపం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కొంతమంది ఉంటారు. ఓకే, అది వేరే కేటగిరీ. కానీ 99% ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే తప్పు చేసేటప్పుడు కనపడకుండా చేయాలని కోరుకుంటారు. కనబడుతూ తప్పు చేయాలని దాదాపుగా ఎవరు కోరుకోరు. అయితే కనబడేలాగా తప్పు చేసే కాలం కూడా ఉండిద్ది. అదేంటంటే జనరల్ గా సమాజం ఒక టైంలో ఏమైందంటే ఎథికల్ గా బాగా డీగ్రేడెడ్ సొసైటీ అయిపోతుంది అనమాట. ప్రతి జనరేషన్ లో కూడా అది ఉండిద్ది. కొన్ని జనరేషన్స్ గడుస్తూ ఉన్నప్పుడు ఎథికల్ గా డీగ్రేడేషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి తప్పు చేయాలంటే భయం ఉండదు. ఇన్ఫాక్ట్ మనం కూడా అదే కాలంలో ఉన్నాం. ఓకే, తప్పు చేయాలంటే మనం భయపడం. సిన్ యొక్క ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనంటే, పాపం యొక్క మొదటి పర్యవసానం ఏంటి అనంటే భయం వేస్తుంది పాపం చేసినప్పుడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. 14వ వచనం నుంచి, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో ఇలా అన్నాడు. తప్పు చేయించిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఓకే, ఇది సర్పానికి వచ్చిన పర్యవసానం లేకపోతే శిక్ష. ఇంకా ఇలా అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఇది మొట్టమొదటి రెండో కాన్సిక్వెన్స్ అన్నమాట. ఏంటి అనంటే సర్పానికి శాపం వచ్చింది. సర్పానికి వచ్చిన శాపం ఏంటి అనంటే అది కడుపుతో ప్రాకుతుంది. దాని తలని ఎవరు చితక్ కొడతారు? హవ్వ నుంచి వచ్చే పిల్లలు చితక్ కొడతారు. అయితే ఈ సర్పం ఏం చేసిద్దంటే హవ్వ యొక్క పిల్లోడి మడిమను పట్టుకుని కరిచిద్ది. అయితే ఇది సింబాలికల్ లాంగ్వేజ్. పాము కాలు పట్టుకుని కరవడం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. మనం ముందుకెళ్లే కొద్దిగా మనం అర్థం చేసుకుంటాం. ఓకే, ఇది సింబాలికల్ లాంగ్వేజ్ అనమాట. ఎలా సింబాలికల్ లాంగ్వేజ్ అనేది మనకి ముందుకెళ్లే కొద్దిగా అర్థమైంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మొట్టమొదటిగా భయం వేసింది, దాక్కున్నారు. రెండోదిగా ఏమైంది, వీళ్ళిద్దరికి వైరం వచ్చింది. ఎవరికి? స్త్రీ సంతానానికి, సర్పానికి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆయన స్త్రీతో 16వ వచనం చదువుతున్నాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ప్రయాసతో వేదనతో పిల్లల కంటం ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే అక్కడే స్టార్ట్ అయింది. ఎక్కడ? మొట్టమొదటి పాపం జరిగిన తర్వాత ఆ పాపానికి వచ్చిన పర్యవసానం దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 17వ వచనం, ఆయన ఆదాముతో ఇలా అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. కాన్సిక్వెన్సెస్ ఎలా మారుతున్నాయో చూడండి. మొట్టమొదటిగా భయపడ్డాడు మనిషి, దాక్కున్నాడు పాపం చేసిన తర్వాత. ఇప్పుడు ఏం జరుగుతుంది అనంటే శాపాలు, కర్సెస్ ఒకదాని వెంట ఒకటి. సర్పానికి వచ్చిన కర్సు ఏంటి అనంటే దాని తల చితుకుతుంది అనే కర్సు. తర్వాత హవ్వకు వచ్చిన కర్సు శాపం ఏంటి అనంటే వేదనతో పిల్లల కండం. ఆ తర్వాత ఆదాంకి వచ్చిన కర్సు ఏంటి, శాపం ఏంటి అనంటే నువ్వు కష్టపడి చెమట కార్చి తింటావు. నువ్వు తినే తిండంతా కూడా నువ్వు చచ్చే వరకు అలాగే ఉంటావు. చచ్చే వరకు నువ్వు కష్టపడి తింటమే అని శపించాడు. శపించిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఓకే, అది చూసే ముందు ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిగా మనం దేని గురించి చూసాం? ఒప్పందం గురించి చూసాం. బైబిల్ అంతా కూడా ఒప్పందాల పరంపర అని నేను చెప్పాను. ఒప్పందం అంటే ఏంటో చెప్పాను. ఒప్పందంలో ఉంటే ఎలిమెంట్స్ ఏంటో నేను చెప్పాను. ఒప్పందంలో ఎవరెవరు ఉంటారు అని అంటే 2 వర్గాలు ఉంటాయి, 2 పార్టీస్ ఉంటాయి. 2 పార్టీస్ మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు. ఓకే, ఆ తర్వాత 2 పార్టీస్ కి ఇటుపక్క కూడా సాక్షులు ఉంటారు.
ఓకే, ఆ తర్వాత ఇంకేం చూసాం? ప్రతి ఒప్పందానికి కూడా ఒక ఫలితం ఉండాలి. ఫలితం లేని ఒప్పందం అంటూ ఏది ఉండదు అనేది మనం చూసాం. ప్రతి ఒప్పందంలో కూడా ఒక గుర్తు ఉండిద్ది. ఓకే, అది మనం పెళ్లిలో చూస్తే తాళే కావచ్చు, ఉంగరమే కావచ్చు, మెట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. పెళ్లి అయిపోయిన దానికి ఒక గుర్తు. అదే మనం మహీంద్రా డాక్యుమెంట్ లో చూస్తే కనుక సైన్. ఓకే, షూరిటీ సంతకాలు కావచ్చు, పార్టీ 1 పార్టీ 2 సంతకాలు కావచ్చు. ఓకే, ఇది మనం చూసాం. దీని తర్వాత మనం ఏం చూసామంటే మొట్టమొదటి ఒప్పందం గురించి మనం చూస్తాం. బైబిల్లో ఉన్న మొట్టమొదటి ఒప్పందం అది సృష్టికి సంబంధించిన ఒప్పందం. ఆ ఒప్పందంలో ఏం జరిగింది అంటే సృష్టిని మొత్తం చేశాక ఆ సృష్టి మీద దేవుడు ఎవరిని అధికారిగా పెట్టాడంటే మనిషిని పెట్టాడు. ఆ మనిషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు అన్ని వృక్షఫలాన్ని తినొచ్చు కానీ ఒక్క వృక్షఫలం మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే మనిషి ఏం చేశాడు అని అంటే ఆ వృక్షఫలాన్ని తిన్నాడు. ఇద్దరు కలిసి తిన్నారు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి తిన్నారు. కలిసి తిన్నందువల్ల వాళ్ళకి శాపం వచ్చింది. ఓకే, అలా తినడానికి కారణమైన సర్పానికి వచ్చిన శాపం ఏంటి అని అంటే దాని తల చితుకుతుంది అనే శాపం. ఎవరు ఆ చితక కొట్టేది అని అంటే హవ్వకు పుట్టిన సంతానం. ఓకే, తర్వాత వీళ్ళకి వచ్చిన శాపం ఏంటి అని అంటే హవ్వ వేదనతో పిల్లల్ని కంటది. ఆదాము కష్టం చేసి చెమట కార్చి తాను బ్రతికే దినాలన్నీ కూడా బ్రతుకుతాడు. ఇక్కడ వరకు మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దాం. 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అని అంటే వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. పాపం జరిగింది, పాపం వల్ల కొన్ని పర్యవసానాలు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. మొట్టమొదటిగా కయ్యూను అనే పిల్లోడు పుట్టాడు. ఓకే, కయ్యూను అనే పిల్లోడు పుట్టగానే హవ్వలో నుంచి ఒక కేక. ఓకే, అది ప్రసవానికి సంబంధించిన బాధతో వచ్చిన కేక కన్నా కూడా ఆనందంతో వచ్చిన కేక. ఏంటి అనంటే యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే రండి ఎందుకు చెప్తుందో చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం మనం ఇందాక చదివాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టదు. ఇప్పుడు నా కయ్యూను పుట్టాడు కదా, ఈ కయ్యూను ఏం చేస్తాడంటే నన్ను సర్పం మోసపుచ్చింది కదా, ఆ సర్పాన్ని తల మీద కొడతాడు అనుకుంటుంది. అనుకుని ఆనందంతో కేక పెడుతుంది. ఏమని? యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్తుంది. కానీ అది నిజం కాదు. దేవుడు చెప్పింది కయ్యూను గురించి కాదు. కయ్యూను బుద్ధేంటో ముందుకెళ్లే ముందుకు మనకి తెలుసుద్ది. తన సొంత తమ్ముణ్ణి మర్డర్ చేశాడు. ఎవరు? కయ్యూను సర్పం యొక్క తలని చితకదొక్కేవాడు కాదు. కయ్యూను స్వార్థపరుడు, కయ్యూను మర్డరర్. కానీ హవ్వనుకుంది కయ్యూను నన్ను రక్షిస్తాడు కాబోలు, ఈ సర్పం నుంచి వచ్చిన కలుసు నుంచి నేను త్వరగా తప్పించుకోవచ్చు అనుకుని యెహోవా దయ వల్ల నేను మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనుకుంటుంది. కానీ దేవుడు చెప్పిన సంతానం కయ్యూను గురించి కాదు, ఇంకా ముందుకు ఉంది. ఒకటి ఒప్పందం అయిపోయింది. ఓకే, ఆ తర్వాత ఒప్పందం గురించి మనం చూద్దాం. అయితే ఇప్పటివరకు మీకు చెప్పింది అర్థమైందా? ఇలా ఆదాము హవ్వ మొట్టమొదటిగా దేవుడు చేసిన మనుషులు. ఆ తర్వాత వాళ్ళకి సంతానం చాలా మంది పుట్టారు, ఇంకా మనుషులు పెరుగుతున్నారు. అలా పెరిగి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక తరం వచ్చేసింది. అది ఎలాంటి జనరేషన్ అంటే నైతిక విలువల స్థాయిల్లో వాళ్ళు బాగా దిగజారిపోయిన తరం. అలాంటి తరం వచ్చేసింది. ఆ తరం గురించి మనం చూద్దాం రండి. ఆదికాండంలో 6వ అధ్యాయం. 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనం నుంచి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు యెహోవా ఇలా అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. 5వ వచనం నుంచి చదువుతా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము
చెడ్డదనియు ఎవరు చూశారు? యెహోవా చూశాడు. యెహోవా ఏం చూశాడు అని అంటే పనుల్ని కాదు చూసింది ఇక్కడ, మనం గమనించాలి. వాళ్ళ ఊహల్లోని తలంపులను చూస్తున్నాడు. అంటే మన థాట్స్ ని దేవుడు చూస్తున్నాడు. ఆ టైంలో నోవాహు టైంలో దేవుడు ఏం చూశాడు అని అంటే మనుషుల యొక్క ఆలోచనలు చూశాడు. ఆలోచనలు బహు చెడ్డగా ఉన్నాయి. ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చు, దేవుడు మనం చూసే పనులు చూస్తాడేమో అని. కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ని పాపాలు చేసినా కానీ కొన్ని అన్నదానాలు, లేకపోతే అనాథ పిల్లల్ని చూడ్డాలు, కొన్ని డబ్బులు ధర్మం చేయడాలు అలా చేస్తారు. అయితే వాటితో మనం చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోలేం. ఎందుకు అని అంటే మనం కొన్ని పనులకి పుణ్యకార్యాలు చేసి వాటిని సెటిల్ చేసేద్దాం అనుకుంటాం, అలా అవ్వదు. పైగా దేవుడు మనం చేసిన పనులకు మాత్రమే కాదు, మనం ఆలోచించిన ఆలోచనల గురించి కూడా లెక్క అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇది ఎలాంటి తరం అనంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుడు ఏమనుకున్నాడు అని అంటే కొన్ని తరాలు గడిచిపోయినాయి. ఆదాము తర్వాత చాలా తరాలు వచ్చాయి. చాలా మంది మనుషులు భూమి మీద ఉద్భవించారు, పుట్టారు. అయితే చెడిపోయారు. ఒక జనరేషన్ వచ్చేసరికి భయం లేకుండా తప్పు చేసే జనరేషన్ వచ్చేసింది. వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకునే జనరేషన్ వచ్చేసింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే వాళ్ళ మీదకి శిక్షని తీసుకురావడానికి సమాయత్తం అయ్యాడు. వాళ్ళ మీదకి శిక్ష తీసుకురావడానికి ఆయన ఆలోచనలో స్థిర నిశ్చయం చేసుకున్నాడు, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ మీదకి శిక్ష రాబోతుంది. అది ఎలాంటి శిక్ష అనంటే మనుష్య జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోయే శిక్ష. మనుష్య జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోయే శిక్ష. అయితే ఒక్కరిని మాత్రమే కాపాడాలనుకున్నాడు. అతని పేరేంటి? నోవాహు. నోవాహు స్టోరీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు నోవాహును కాపాడాడు. నోవాహుతో పాటు కొన్ని జంతువులు, ఓకే, నోవాహు ఫ్యామిలీ మెయిన్ గా నోవాహు భార్య, నోవాహుకున్న 3 కొడుకులు, వాళ్ళ కూతుర్లు ఓడలోకి వెళ్ళారు. కొన్ని జంతువులు, 3 కోడళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత కొన్ని జంతువులు, కొన్ని పక్షులు కూడా ఓడలోకి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయంలో అందరూ చనిపోయారు. అందరూ అంటే ఎంతమంది? భూమి మీద ఉన్న జనం మొత్తం. మొట్టమొదటిగా సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదాము అవ్వ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా మంది జనాభా పెరిగారు. ఈ పెరిగిన జనాభా అంతా తుడిచిపెట్టుకుపోయారు. ఎవరి టైంలో? నోవాహు టైంలో. మళ్ళీ ఇప్పుడు నోవాహు కుటుంబం ఒకటే బ్రతికింది. ఇప్పుడు నోవాహు దగ్గర నుంచి మళ్ళీ ఏం స్టార్ట్ అయింది? సృష్టి స్టార్ట్ అయింది. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. 9వ అధ్యాయం 8వ వచనం నుండి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. మళ్ళీ నిబంధన చేస్తున్నాడు దేవుడు. ఆదాముతో నిబంధన చేసిన దేవుడు ఇప్పుడు నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. ఏమని నిబంధన చేస్తున్నాడు? రండి చూద్దాం 11వ వచనం నుంచి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ఇప్పుడు అంటే అయిపోయింది నోవాహు. ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి జలప్రలయం భూమి మీద రాదు. తుఫాన్లు రావచ్చు, సునామీలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు, జలప్రలయాలు రావచ్చు. కానీ మనుష్య జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోయే జలప్రలయం మాత్రం ఇక మీద ఎప్పటికీ కూడా రాదు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ పార్టీ 1 ఎవరు? దేవుడు. పార్టీ 2 ఎవరు? నోవాహు. వీళ్ళిద్దరికి నిబంధన జరుగుతుంది. ఇప్పుడు ప్రతి నిబంధనలో కూడా గుర్తుండాలి కదా. ఇప్పుడు గుర్తు పెడుతున్నాడు. చూడండి ఏంటా గుర్తు? 12వ వచనం నుంచి. సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న
నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. మీ అందరికీ ఒక విషయం చెప్తే భలే గమ్మత్తుగా అనిపించింది. ఏంటో తెలుసా? ధనుసు మీరు ఎప్పుడైతే చూసారో, ఆ రెయిన్బోని మీరు ఎప్పుడైతే చూసారో, మీకు గుర్తుకు రావాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? దానికి సంబంధించి ఒక నిబంధన ఉంది. అంత మాత్రమే కాదు, ఆ నిబంధనలో మనందరం కూడా భాగస్వాములం. ఎందుకని? నోవహుతో మాత్రమే చేయలేదు దేవుడి నిబంధన, ఇంకెవరెవరితో చేశారు చూడండి. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నిబంధనని మీరు గుర్తు చేసుకోవాలి. ఆ రెయిన్బోని ఎప్పుడైతే మీరు చూసారో, ఆ ధనుసుని మీరు ఎప్పుడైతే చూసారో, మీకు వెంటనే గుర్తు రావాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు నోవాహుతో చేసిన నిబంధనని గుర్తు చేసుకుంటున్నాడు. నోవాహుతో నిబంధన చేయడం అంటే మనందరితో కూడా నిబంధన చేయడమే. ఓకే, దేవుడు ఇలా అంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ నేనేం చెప్పబోతున్నానంటే, మనుష్య జాతితో దేవుడు ఏం చేశాడంటే నిబంధనలు చేస్తూ వచ్చాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిబంధనలో ఏముంది అంటే ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ వల్ల ఒక రిజల్ట్ రావాలి. దేవుడు ఏం చేశాడు అంటే ఒక రిలేషన్ ఉండాలని కోరుకున్నాడు. ఎవరితో? మనిషి జాతితో. కాబట్టి మనిషి జాతితో ఆయన ఒప్పందాలు చేస్తూ వచ్చాడు. మొదటి ఒప్పందం ఆదాముతో చేస్తే, రెండో ఒప్పందం ఎవరితో చేశాడు? నోవాహుతో చేశాడు. అయితే ఒప్పందానికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తే కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ బాగా జనాభా పెరిగింది. ఏ తర్వాత? నోవాహు తర్వాత జనాభా పెరిగింది. చాలా మంది జనాభా అయ్యారు. ఈసారి ఎవరిని పిలుస్తున్నాడో చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. అక్కడ అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాం అనే వ్యక్తిని పిలుస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఇలా అంటున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానును దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు చూస్ చేసుకున్నాడు, పిలిచాడు. పిలిచి ఏం చెప్తున్నాడు అని అంటే, బాబు నువ్వు లేచి ఏం చేస్తావంటే నీకు సంబంధించిన వాళ్ళందరినీ వదిలేసి నేను చూపించే దేశానికి వచ్చే. సింపుల్ అన్నమాట. అప్పుడు ఫ్లైట్లు లేవు, ఫోన్లు లేవు, ఓకే, ఉత్తరాలు అంతకన్నా లేవు. ఇప్పుడు ఈ టైంలో అబ్రహాం ఏం చేయాలి అని అంటే, దేవుడు చెప్పాడు, వెంటనే తీసుకుని మొత్తం వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుడు తాను చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి 70 ఏళ్ళు, అక్కడ రాశారు కదా 70 ఏళ్ళు. దేవుడు ఆశీర్వదిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని చెప్తే అబ్రహాము నమ్మేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సంతానం చానాలు పుట్టకపోతే ఇప్పుడు నీకు డౌట్, అది పుట్టరా అని ఒక డౌట్. అప్పుడు దేవుడు తనతో చేసే నిబంధన మనం చూద్దాం. 15వ అధ్యాయం చూద్దాం. వీళ్ళిద్దరికి జరిగే కాన్వర్జేషన్ చూద్దాం. దేవుడికి అబ్రహాముకి మధ్యలో ఎలాంటి కాన్వర్జేషన్ జరుగుతుందో చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? అందుకు అబ్రహాం ఇలా అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యొగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతను నీ వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్న వాడు నీకు వారసుడుగునని చెప్పెను. మరియు
ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు నీ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను అనగా, అతడు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, అతడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు వదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. 17వ వచనం చదువుతున్నాను. మరియు ప్రొద్దు గురించి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్యలో నడిచిపోయెను. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసిన కవనెంట్ గురించి ఇప్పుడు మనం అంతా చదివింది. అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత అబ్రహాంకి పిలిచిన టైం ఎలాంటిది అని అంటే, అబ్రహాంకి 70 ఏళ్ల వయసు. ఆయన వచ్చేసాడు దేవుని మాట నమ్మి, కానీ పిల్లలు పుట్టలేదు. ఒకనొక టైంలో మళ్ళీ కాన్వర్జేషన్ మొదలైంది దేవునికి అబ్రహాంకి మధ్యలో. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఏమిచ్చినా గానీ ఏంటి, నాకు సంతానం లేదు కదా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు అని అంటే, లేదు, నీకు సంతానం పుడతారు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడు. సరే, దానికి గుర్తేంటి అని అన్నాడు. దానికి గుర్తేంటి అని అంటే, సరే నువ్వేం చేస్తావంటే కొన్ని చెప్పాడు, పొట్టేళ్ళు ఇలాంటివి పశువులు పక్షులు కొన్ని చెప్పాడు. వాటిని తీసుకురా, వాటిని ఖండించి నాకు బలివ్వు అని అన్నాడు. ఓకే, బలివ్వు అని అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు అని అంటే, వాటిని తీసుకొచ్చి వాటిని సగం సగం చేసి దేనికి దానికి ప్రతి ముక్క కూడా దేనికి దానికి ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టి కూర్చున్నాడు. కూర్చుంటే ఈలోపు గ్రద్దలో వచ్చి, అవి మాంసం కదా మరి తీసుకెళ్లిపోతాయి. మనం కోడిని కోస్తేనే మనం కర్ర పట్టుకుని చుట్టూరు తిరుగుతూ ఉంటాం, ఏ గ్రద్ద వచ్చి తీసుకెళ్లిపోయిద్దు అని. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే బలిచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది అని అంటే, ఆ కళేబరాల మీదకి గ్రద్దలు వచ్చి వాళ్తున్నాయి. వాళ్తుంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే తోలేశాడు. తోలేసిన తర్వాత మధ్యలో ఏం జరిగింది అని అంటే, ఒక అగ్ని జ్వాల లాగా వచ్చి బాగా ప్రొద్దుగుంకి కటికి చీకటి అయిపోయిన తర్వాత ఆ ఖండాల మధ్యలో, అంటే ఆ ముక్కల మధ్యలో ఆ పశువులు పక్షులు ముక్కలుగా కట్ చేశాడు కదా, పక్షుల్ని చేయలేదు, పశువుల్ని చేశాడు. ఈ మధ్యలో నుంచి నడుచుకుంటా వెళ్ళినట్టుగా. దీన్ని సుజేరియన్ వేసల్ ట్రీటీస్ అని ఒక మాట ఉంటుంది. సుజేరియన్ వేసల్ ట్రీటీస్ అంటే వాళ్ళు నిబంధన చేసుకునే విధానం ఎలా ఉండిద్ది అంటే, మనం ఫస్ట్ దేంతో మొదలు పెట్టాం, అగ్రిమెంట్ తో మొదలు పెట్టాం కదా, మళ్ళీ అక్కడికే కనెక్ట్ చేస్తున్నాం చూడండి. సుజేరియన్ వేసల్ ట్రీటీ అనేది ఒక ఒప్పందం టైప్ అన్నమాట. అది ఎలా జరిగిద్ది అని అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒప్పందం జరగాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే యానిమల్స్ ని, పశువుల్ని కట్ చేస్తారు. కట్ చేసి వాటి రక్తం ఇలా ముక్కలుగా పెట్టిన తర్వాత మధ్యలో వాటి రక్తం ఉంటుంది. ఎవరెవరైతే ఒప్పందం చేసుకుంటున్నారో వచ్చి ఆ మిడిల్లో నుంచి రక్తం మీద నుంచి ఇలా నడుచుకుంటా వెళ్ళాలి. ఓకే, అంటే ద ఓత్ ఈస్ బైండ్ టు ద లైఫ్, అంటే నువ్వు చేసిన ఒప్పందం జీవితానికి ముడిపడి ఉంది అనే అర్థాన్ని ఇచ్చేలాగా అనమాట. అంటే ఆ అగ్రిమెంట్ లో తీవ్రతని సూచించడానికి, అంటే నువ్వు మాట తప్పేమనుకో నీ ప్రాణం పోయినట్టే అన్నట్టు, నీ మాట తప్పితే కనుక నీ ప్రాణం పోయిద్ది అన్నట్టుగా అనమాట. ఆ తీవ్రతని సూచించడానికి అలా చేసేవాళ్ళు. ఇక్కడ జరిగే ట్రీటీ ఎలాంటిది, అబ్రహాంకి దేవునికి మధ్యలో జరిగే ఒప్పందం ఎలాంటిది అని అంటే, ఒక సుజేరియన్ వేసల్ ట్రీటీ లాంటిది. అంటే ఏంటి, ఇక్కడ దేవుడు బాబు నువ్వు ఇలాంటివి తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు, కట్ చేశాడు, పశువుల్ని పక్షుల్ని ఇలా పెట్టాడు. పెట్టిన తర్వాత మధ్యలో వాటి బ్లడ్ కారి ఈ బ్లడ్ ఇలా ప్రవహిస్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ బ్లడ్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రతి ఒప్పందానికి ఒక సైన్ ఉంటుంది అంటాం కదా, ఇక్కడ వచ్చిన సైన్ ఏంటి, రక్తం. ఈవెన్ ఆదాము దగ్గర కూడా ఆయన చర్మపు చొక్కాయిలు దొరికించాడు. అంటే ఏంటో తెలుసా, అక్కడ కూడా రక్తం చిందించబడింది. నోవాహుతో ఒప్పందం చేసేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, నోవాహు కొన్ని
పక్షుల్ని తీసుకొచ్చి బలిగా అర్పించాడు. అక్కడ కూడా ఏం జరిగింది? రక్త బలి జరిగింది. ఇప్పుడు అబ్రహాముతో చేసినప్పుడు క్లియర్ కట్ గా ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే రక్త బలి జరిగింది. అంటే ఏంటి? ప్రాణం పోయింది. మనకు అది తెలియాలి. అంటే కొన్ని ప్రాణాలు పోతున్నాయి దేవుడు ఒప్పందం చేసే క్రమంలో. ఓకే, దీని యొక్క నెరవేర్పు ఎలా ఉండిద్ది అనేది మనం రేపు చూస్తాం. అయితే ఈ రోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సింపుల్, ఒప్పందం అనే విషయం మనకు అర్థం కావాలి. ఒప్పందంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, రెండు పార్టీస్ ఉంటాయి అనే మాట మనకు అర్థం కావాలి. రెండు పార్టీస్ కి కూడా ఇటుపక్క సాక్షులు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు అనేది మనకు అర్థం కావాలి. రెండు పార్టీస్ కి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు అనేది మనకు అర్థం కావాలి. ప్రతి ఒప్పందానికి కూడా ఒక సింబల్ ఉంటది, సింబలైజేషన్ ఉంటది అనేది మనకు అర్థం కావాలి. నోవాహుతో ఒప్పందం చేసినప్పుడు ధనస్సు, అబ్రహాంతో ఒప్పందం చేసినప్పుడు రక్తం. ఓకే, ఆ తర్వాత మనం చూస్తే సర్కంసైజన్ ఉంటది, అంటే సున్నతి చేయించుకోవడం అనేది ఉంటది. అంటే అబ్రహాం ఏమో సున్నతి చేయించుకోవాలి, దేవుడేమో ఆ ఒప్పందం మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. సారీ, ఆ ఖండాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళడం అనేది మనం చూస్తాం. ఓకే, ఈ రోజు సింపుల్ టాస్క్ మనకి అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఒప్పందం అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే, ఒప్పందం రెండు పార్టీస్ మధ్యలో జరిగిద్ది అనేది అర్థం కావాలి. ఇది సెకండ్ పాయింట్. రెండు పార్టీస్ కి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు అనే విషయం మనకి అర్థం కావాలి. ఇది థర్డ్ పాయింట్. ప్రతి ఒప్పందంలో కూడా, అంటే ప్రతి కాంట్రాక్ట్ లేకపోతే అగ్రిమెంట్ లో కూడా ఒక ఫలితం రావాలి. ఫలితం రాని కాంట్రాక్ట్ ఉండదు అనేది మనకు అర్థం కావాలి. ప్రతి ఒప్పందంలో కూడా ఒక సైన్ ఉంటది అనేది మనకి అర్థం కావాలి, అంటే ఒక గుర్తు. ఇవి మనకు అర్థం కావాలి. ఆ తర్వాత ఇంకో ఒప్పందం చూద్దాం. అబ్రహాంకి చాలా మంది కొడుకులు పుట్టారు. మొట్టమొదటిగా మనం ఎవరి గురించి చూసాం? ఆదామావు గురించి చూసాం. చాలా మంది పిల్లలు పుట్టారు. ఒక జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ లో దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, మొత్తం చెడిపోయారు. కాబట్టి నోవాహుని అతని ఫ్యామిలీని మాత్రమే కాపాడాడు, మిగతా వాళ్ళందరినీ నాశనం చేశాడు. నోవాహు నుంచి చాలా మంది పిల్లలు వచ్చారు. మళ్ళీ ఒక అతన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, అతని పేరు అబ్రహాము. ఓకే, చూడండి, భూమి మొత్తం నాశనం చేయలే, ఈసారి అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకి చాలా మంది పిల్లలు పుట్టారు. అయితే ఆ వాళ్ళలో ఒక కొడుకు పేరు ఏంటంటే ఇస్సాకు. ఇస్సాకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఏసావు, యాకోబు. యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కూతురు పుట్టారు. ఓకే, 12 మంది కొడుకులు కలిపి 12 మంది కొడుకుల నుంచి వచ్చిన పిల్లల్ని, జాతిని ఏమంటారు అంటే ఇశ్రాయేలీ జాతి అని అంటారు. ఓకే, రేపు కొంచెం కూలంకషంగా చూద్దాం. ఈ రోజు మీరు ఒప్పందం మీద దృష్టి పెట్టండి చాలు, మిగతా విషయాలు రేపు మనకి అర్థమవుతాయి. ఇశ్రాయేలీ జాతితో ఒప్పందం చేయడాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, ఇశ్రాయేలీ జాతి అని ఎందుకు అన్నారు అని అంటే అబ్రహాం కొడుకు పేరు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు పేరు యాకోబు, యాకోబుకి ఇంకో పేరు ఉంది. ఏంటది? ఇశ్రాయేలు. ఇశ్రాయేలీకి పుట్టిన పిల్లలందరి పేర్లు ఏమన్నారు అంటే ఇశ్రాయేలీలు అన్నారు. సింపుల్ గా అంతే, దాని గురించి ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు. ఇప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేస్తున్నాడు, అది మనం చూద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే ఓకే, ఫస్ట్ మనం ఆదాము గురించి చూసాం, ఆ తర్వాత నోవాహు గురించి చూసాం, ఆ తర్వాత అబ్రహాం గురించి చూసాం,
అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, లేకపోతే నిబంధన చేసినప్పుడు ఏమని చెప్పాడు అని అంటే, అబ్రహాముకి చాలా సంతానం వచ్చింది, వాళ్ళు ఐగుప్తు అనే దేశంలో 400 సంవత్సరాలకు పైగా బానిసత్వం చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని విడిపించుకొస్తాను అని చెప్పాడు కదా. అది నెరవేరింది. దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాంకి ఇస్సాక్ అనే కొడుకు పుట్టాడు, ఆ తర్వాత యాకోబు అనే కొడుకు పుట్టాడు, యాకోబు అనే కొడుకు 12 మంది కొడుకులు పుట్టారు, ఆ తర్వాత లక్షల జనాభా అయిపోయారు. వాళ్ళందరినీ కలిపి ఇశ్రాయేలీలు అన్నారు. దేవుడు చెప్పినట్టుగానే, ముందుగా అబ్రహాంతో చెప్పినట్టుగానే 400 సంవత్సరాలు పైగా వీళ్ళు ఐగుప్తు అనే దేశంలో బానిసత్వం అంటే స్లేవ్స్ గా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఓకే, బానిసత్వంలో ఉన్న తర్వాత వీళ్ళందరినీ మోషే అనే నాయకుడు విడిపించి తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు దాదాపుగా 40 సంవత్సరాలు ఆ కనాను దేశానికి రావడానికి టైం పట్టింది. ఓకే, ఐగుప్తు దేశం నుండి దేవుడు వాళ్ళకి ఇచ్చిన కనాను అనే దేశానికి రావడానికి వాళ్ళకి 40 సంవత్సరాలకు పైగా టైం పట్టింది. ఇప్పుడు దాదాపుగా దగ్గరికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? కనాను దేశం దగ్గరికి వచ్చేసారు. ఎవరు? ఇశ్రాయేలీలు. నేను చెప్పేది స్టోరీ కాదు. ఓకే, ఇజ్రాయెల్ కంట్రీ ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు కూడా ఉంది. మనం ఉన్న చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం, లేని చరిత్ర గురించి కట్టు కథ అల్లి మనం చెప్పుకోవట్లేదు. ఓకే, కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ పేరు ఇంకా బాగా వినిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా కానీ ఇజ్రాయెల్ కంట్రీ పేరే వినిపిస్తుంది. అవునా కాదా? యుద్ధం జరుగుతుంది. ఇంతకు ముందే హమాస్ తో యుద్ధం అయింది, ఇప్పుడేమో ఇరాన్ తో యుద్ధం జరుగుతుంది. ఓకే, అంతకుముందు ఇరాన్ కి హమాస్ కి ముందేమో పాలస్తీనాతో యుద్ధం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ పేరు, ఇజ్రాయెల్ కంట్రీ పేరు విపరీతంగా వినిపిస్తుంది. ఆ ఇజ్రాయెల్ కంట్రీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితో? అబ్రహాముతో. అబ్రహాము నీ పిల్లలకి ఇస్తాను ఆ దేశాన్ని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఫస్ట్ టైము ఆ దేశంలోకి రాబోతున్నారు ఇజ్రాయేలీలు. ఆ చరిత్రని ఇప్పుడు మనం చూసేది. ఓకే, ఫస్ట్ టైము ఇజ్రాయెలైట్స్ వాళ్ళ దేశంలోకి రాబోతున్నారు. ఓకే, రాబోయే ముందు వాళ్ళకి దేవునికి మధ్యలో నిబంధన జరుగుతుంది. ఆ నిబంధనని ఇప్పుడు మనం చూసేది. నిబంధన అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం. ఏంటి? అగ్రిమెంట్ జరుగుతుంది. ఎవరెవరికి? దేవునికి ప్రజలకి మధ్యలో అగ్రిమెంట్ జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడండి. 5వ వచనం నుంచి చదువుతున్నా. ముందంతా నేను వదిలేస్తున్నాను, వదిలే చదవాలి. 24 మొదటి నుంచి నేను చదువుతా. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కువచ్చి దూరమున సాగిలపడి, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలీలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలో వధించిరి. ఇంతకు ముందు ఏం జరిగింది అని అంటే, దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల ప్రకారం మీరు జీవిస్తారా అంటే, ఎస్ మేము జీవిస్తాం అని చెప్తున్నారు. చూడండి, అగ్రిమెంట్ ఎలా జరుగుతుందంటే మాటల రూపంలో జరుగుతుంది. ఇక్కడ మీడియేటర్ ఎవరు? మోషే. పార్టీ 1 ఎవరు? దేవుడు. పార్టీ 2 ఎవరు? ఇశ్రాయేలీ జనాలు. వీళ్ళిద్దరికి మధ్యలో నిబంధన జరుగుతుంది. ఓకే, మీడియేటర్ ఎవరు అని అంటే మోషే. మోషే ఇది మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నాడు. ఇప్పుడు మోషే అడుగుతున్నాడు, అయ్యా మీరందరూ దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారా? మేము నడుచుకుంటాం. దానికి గుర్తేంటి? దాని గుర్తేంటో కింద ఉందో చూడండి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. బలిపీఠం దేవునికి గుర్తుగా ఉంది కాబట్టి బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఆ రక్తం బలిపీఠం దగ్గర కొంచెం పోసాడు. నెక్స్ట్ ఏం చేశాడు? అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై యుందుము అనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. మొట్టమొదటిగానేమో బలిపీఠం దగ్గర ప్రోక్షించాడు. అంటే దేవుడు వాళ్ళతో ప్రామిస్ చేస్తున్నందుకు గుర్తుగా ఇప్పుడు అదే రక్తాన్ని తీసుకొచ్చి ప్రజల మీద ప్రోక్షిస్తున్నాడు. ఓకే, అది దేనికి గుర్తు అని అంటే, ప్రజలందరూ ఎస్ మేమందరం దేవుడు చెప్పినట్టుగా వింటాం అని చెప్పారు కదా, దానికి గుర్తుగా ప్రజలు సంతకం చేస్తున్నట్టు అనమాట. ఓకే, వీళ్ళిద్దరికి మధ్యలో ఎలాంటి ఒప్పందం జరుగుతుందో చూడండి. ఇది కూడా ఒక
సుజేరియన్ వేజల్ ట్రీటీ లాంటిదే. అంటే రక్తంతో నిబంధన జరుగుతుంది. అంటే ఈ నిబంధనలో ఏముంది, ఏమి ఇమిడి ఉంది అని అంటే లైఫ్ ఉంది, జీవితం ఇమిడి ఉంది. అర్థమవుతుందా? అర్థమైందా? మొదటిగా ఆదాము, తర్వాత నోవాహు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత ఇశ్రాయేలీ జనాంగం, ఒక నేషన్తో దేవుడు చేసే ఒప్పందం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. చేసిన నిబంధన లాంటిది కాదు. ఏ రోజుల్లో చేశాను? ఐగుప్తులో నుండి వారి పితరుల్ని రప్పించడానికి వాళ్ళు చెయ్యి పట్టుకున్న రోజున సీనాయి కొండ దగ్గర నేను వాళ్ళతో చేసిన నిబంధన లాంటి నిబంధన కాదు. సీనాయి కొండ దగ్గర నేను వాళ్ళతో ఎలాంటి నిబంధన చేశాను? వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, మీరు ఆజ్ఞలు పాటిస్తారా అని అడిగాను, వాళ్ళు పాటిస్తాము అన్నారు. దానికి గుర్తుగా నిబంధన మందసం దగ్గర రక్తం ప్రోక్షించారు, ప్రజల మీద రక్తం ప్రోక్షించారు, కానీ వాళ్ళు అలా చేయలేదు. అలా చేయనందుకు నేను వాళ్ళని శిక్షించాను. అయితే అలాంటి నిబంధన కాదు ఇప్పుడు నేను చేసే నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఐగుప్తులో నుండి వాళ్ళని నేను తీసుకొచ్చినప్పుడు సీనాయి కొండ దగ్గర సీను అరణ్యంలో వాళ్ళతో చేసిన నిబంధన లాంటిది కాదు. ఈసారి నేను క్రొత్త నిబంధన చేస్తాను, క్రొత్త నిబంధన చేస్తాను. అది ఇంతకు ముందు నేను చేసిన నిబంధన లాంటిది కాదు. తర్వాత నేను వారి పెనిమిటినైనను చెప్తున్నాడు. ఆ నిబంధనను భంగము చేశారు వాళ్ళు, ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. వారు నాకు జనములగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనందము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకెన్నడూ జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఓకే, చాలా అర్థమైందా? ఇంకా నేను క్లోజ్ చేస్తాను. రేపు మనం కంటిన్యూ చేసుకుందాం. అయితే మనకు నిబంధన అంటే ఏంటో ఒక ఐడియా వచ్చిందా? అగ్రిమెంట్ అంటే దేవుడు చేసే అగ్రిమెంట్స్ ఎలా చేస్తున్నాడు అనే ఒక ఐడియా వచ్చిందా మనకి? అది వస్తే చాలు, ఈ రోజు మనం చెప్పుకున్న దానికి రిజల్ట్ వచ్చినట్టే. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. నిబంధన గురించి మనం అర్థం చేసుకున్నాం. నిబంధన అంటే ఏంటంటే అగ్రిమెంట్. దానికి 2 ఇలస్ట్రేషన్స్ మనం చూసాం. పెళ్లి మనం అర్థం చేసుకున్నాం, తర్వాత మహీంద్రా హోమ్ లోన్స్ అర్థం చేసుకున్నాం. ఈ రెండింటిలో కూడా ఏం జరిగింది అని అంటే 2 పార్టీస్ ఉన్నాయి. ఆ 2 పార్టీస్ మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. 2 పార్టీస్ కి సంబంధించిన పెద్దలు ఉన్నారు. వాళ్ళు కొన్ని గుర్తులు అయితే చేతితో సంతకాలు చేయడమో, లేకపోతే తాళి కట్టడమో, ఉంగరాలు మార్చడమో, బైబిల్స్ మార్చడమో, దండలు మార్చుకోవడమో, ఇలాంటి కొన్ని సైన్స్ పెట్టుకున్నారు. అది నిబంధనకి గుర్తుగా. అలాగే దేవుడు కూడా ఆది నుంచి కొన్ని నిబంధనలు చేస్తూ వచ్చాడు మనుషులతో. ఇన్ఫాక్ట్ బైబిల్ని 2 నిబంధనలుగా విడగొట్టారు. పాత నిబంధన అన్నారు, కొత్త నిబంధన అన్నారు. ఓల్డ్ కోవెనెంట్, న్యూ కోవెనెంట్. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము అని అంటే కోవెనెంట్స్ గురించి మనం అర్థం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దేవుడు చేసిన నిబంధనలు మొట్టమొదటిగా ఆదాముతో చేశాడు. ఆదాము ఆ నిబంధనని భంగం చేశాడు. భంగం చేసినప్పుడు దేవుడు ఆదాముని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా మళ్ళీ రిస్టోర్ చేయాలనుకున్నాడు. కాబట్టి నోవాహుతో నిబంధన చేశాడు. నోవాహుతో నిబంధన చేసిన తర్వాత వదిలిపెట్టలేదు. అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసిన తర్వాత ఇశ్రాయేలీ జాతితో నిబంధన చేశాడు. అయితే ఇశ్రాయేలీలు కూడా ఆయనతో చేసిన నిబంధనని భంగం చేశారు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడు అని అంటే ఈ అగ్రిమెంట్ కూడా రద్దు చేశారు కాబట్టి నేను ఇంకా వీళ్ళని వదిలేయాలి అనుకోలేదు. ఈసారి క్రొత్త నిబంధన చేశాడు. He made a new covenant with the mankind, with the humans. అది మనకు అర్థం కావాలి. ఇంతవరకు మనకు అర్థమైందా? అర్థమైతే చాలు. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం. పాస్టర్ గారు ఆఖరి ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. ఎవరైనా ఇద్దరు ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి.